రొయ్యల మీద ప్రజలకి ఇప్పటికీ అవగాహన లేదని, రొయ్యలను తరచూ వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని రాష్ట్ర ఆక్వాకల్చర్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రొయ్యల దేశీయ మార్కెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనంతో పాటు రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి అసోసియేషన్ సభ్యులు భారీ ర్యాలీని వారు ప్రారంభించారు. రొయ్యల సాగుపై రొయ్యల ఆహారంలో భాగంగా చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆనం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రొయ్యలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబే వారానికి 3 రోజుల పాటు రొయ్యలు తింటారని స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. రొయ్యల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన తప్పేంటి? రొయ్యలు తింటే మంచిదనే అవగాహన మనం చేయకపోవడం. అది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఒక ఇంపార్టెంట్ ఇదిగా పెట్టారు. మొన్న బాబు గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మీరు విన్నారు. నేను కూడా వారానికి 3 రోజులు రొయ్యలు తింటానని. నేను ఒకటే చెప్తున్నా, 99% ఈరోజు ప్రజలకి రొయ్యల మీద అసలు అవగాహన లేదు. మీకు రొయ్యల మీద 0% నాలెడ్జ్ లేదు. దయచేసి రొయ్యల మీద ఒక్కసారి గూగుల్ చెయ్యండి. ఆనం వెంకటరమణారెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తే మీరు నమ్మబల్లా. మీకు అవగాహన రావాలా, మేము చెప్పేది కాదు. మాకెట్ట అవగాహన వచ్చింది, అదేవిధంగా మీకు అవగాహన రావాలి. ఒక్కసారి గూగుల్లో వెళ్ళి ప్రాన్స్ లేకపోతే ష్రింప్ తింటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏందని ఒక్కసారి టైప్ చేసి సెర్చ్ చేయండి. పేజీలు రొయ్యలు ఎందుకు తినాలనే విషయం మీకు గూగుల్ తల్లి చెప్పాలి. నేను చెప్పాలా, బాబు గారు చెప్పాలా. ఆ గూగుల్ తల్లి చెప్తే నమ్ముతారు కదా. గూగుల్ తల్లిని అడగండి, అమ్మా రొయ్యలు తింటే దానివల్ల మాకేంది బెనిఫిట్ అని. ఈరోజు నేను చెప్తున్నాను, రొయ్యల వల్ల రైట్ ఫ్రమ్ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ ప్లస్ అమ్నీషియా రాకుండా బ్రెయిన్ యాక్టివిటీకి, వెయిట్ లాస్కి, ప్లస్ మీరు తినే విటమిన్, రోజు ఒక విటమిన్ పిల్ వేసుకోమంటారు, అవసరంలే. మీరు వారానికి 3 సార్లు రొయ్యలు తినండి చాలు. మీరు ఏ టాబ్లెట్ కూడా మీకు అవసరం లేదని ఈరోజు నేను అందరికీ ఒకసారి మళ్ళీ వినిపించుకుంటున్నాను. దయచేసి నేను చెప్పింది నమ్మొద్దు, ఎవరు చెప్పినా నమ్మొద్దు. రొయ్యి మంచిదో కాదో గూగుల్ తల్లిని అడగండి. మనం ఏదైతే అన్న చెప్పినట్టు మార్కెట్ని డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ మీద ఆధారపడి ఈరోజు ప్రాన్ కల్చర్ ఏదైతే చేస్తున్నారో అందరూ కూడా చాలా ప్రతిసారి ప్రాన్ వేసేటప్పుడు తీరా దాన్ని పట్టేదలిస్తే చాలా నష్టపోతూ ఉన్నారు. ఆ విధంగా కూడా మనం దీన్ని ఇంకా డొమెస్టిక్లో అట్లా చేసుకున్నాం. దీన్ని కూడా ఆ విధంగా ప్రాన్ ఎక్కువ తినే విధంగా అసలు ఈ ప్రాన్ తినకూడదు, ప్రాన్ తింటే సమస్య వస్తుందని ఎక్కడి నుంచి ఆ మూలం వస్తుందో దయచేసి ఆ మూలాన్ని కనుక్కొని వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం. అంటే ఈరోజు ప్రజలు ఈరోజు రేపు వాళ్ళకై వాళ్ళు కాకుండా ఎవరో చెప్తే వినే పరిస్థితుల్లో చాలా ఎక్కడి నుంచి ఈ ప్రాన్ తినకూడదనే మూలం వస్తుందో దాన్ని కనుక్కొని దయచేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఇంటర్నల్గా ఏదన్నా తీసుకొని మీరు ఎవరైనా కానీ డాక్టర్లు కానీ ఇంకోరు కానీ ఇలాంటి మేధావులు కానీ ఎవరో చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అది ఒకసారి కనుక్కొని వాళ్ళ ద్వారా ఇంకా పోతే ఇంకా చాలా బాగుంటుందని ఒక జస్ట్ నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నా కూడా మా ట్రైనింగ్ అన్ని విధాలు మనకి ఎప్పుడు తోడ్పాటు అన్ని ఇస్తాం. ఇంకా పూర్తిగా సబ్జెక్ట్ గురించి మా రావడానికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా చెప్పి దాని దూరం నేను పోదలుచుకోలేదు. ఏమైనా ఒక మంచి కార్యక్రమాలు పిలిచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు డొమెస్టిక్ మార్కెట్ కన్సంప్షన్ ర్యాలీ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే రైతు మంచి పంటను పండిస్తున్నాడు,
దాన్ని మన దేశ విదేశాలకు అమ్ముకొని రైతుకి గిట్టుబాటు ధర లేకుండా మనము మంచి ప్రోటీన్ ఫుడ్ తినకుండా మన మంచి ఫుడ్ని వేరే వాళ్ళకి ఇచ్చి అనారోగ్యమైన ఫుడ్ని మనం తింటున్నప్పుడు మన తిండి మనం తినేదానికి, మన రొయ్యను మనం తినేదానికి, మన రైతును మనం కాపాడుకోవడానికి, మన ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకోవడానికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి ఆర్థిక వ్యవస్థతో కూడినటువంటి ఈ రొయ్యల పరిశ్రమను కాపాడుకునే విధంగా, రైతుని కాపాడుకునే విధంగా, రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మనం ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి నెల్లూరు జిల్లా స్థాయిలో అప్సడా చైర్మన్ మన వెంకటరామరెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఆనం వెంకటరామరెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారే కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు నారాయణ గారు అందరి ఆధ్వర్యంలో మనం ఇది ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ మీడియా మిత్రులందరూ దీన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, దేశ స్థాయిలో ప్రతి ఒక్కరికి వినిపించి ప్రతి ఒక్కరి ఈ రొయ్యను తినే విధంగా వాళ్ళని ప్రేరేపించి ఆరోగ్యంగా ఉండేదానికి మీ మీడియా మిత్రులే తోడ్పడాలని కోరుకుంటూ, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.